కాలేజీలు అప్రూవ్ అయినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సహజంగానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే 100% నేను తర్వాత విశ్లేషిస్తాను అసలు ఎట్లా సీట్లు అవుతాయి ఏంటి అనేది. 100కి 100% సీట్లు గవర్నమెంట్ కాలేజీ అంటే రిజర్వేషన్లోనే వెళ్తాయి. కొంత 50% రిజర్వేషన్లు వెళ్తాయి, కొంత ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వెళ్తాయి. సో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో మనం పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివితే మనం ఏమైనా డబ్బులు పే చేస్తామా? ఏం లేదు కదా. సో గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలకి వాళ్ళకి నామినల్ ఫీజులు మాత్రమే ఉంటాయి తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి పెద్ద ఏమంటారు గవర్నమెంట్ కాలేజీల్లో చదివిన పిల్లలకి చాలా తక్కువ ఫీజులతోటి వైద్య విద్యాలు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ ఓవరాల్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఒక కుతంత్ర స్వభావంతో, ఒక కంజెస్టెడ్ మైండ్తో ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కంటే పీపీపీలుగా ఇవ్వటానికి దీనికి ఒక చిన్న పదం యాడ్ చేశారు. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ అంటే ఎక్కడ మనకి ప్రజలంతా తిరగబడతారో అని. మనం చూసారా, ఎప్పుడైనా సిమ్ కార్డు కొనడానికి లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు ఒక షోరూంలోకి వెళ్తాం. ఏదైనా షోరూంలోకి వెళ్తే 50% ఆఫర్ అంటాడు. 50% ఆఫర్ కదా అని చెప్పేసి పాపం లోపలికి వెళ్ళిపోతాం. షాప్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మూలన ఒక 100 చీరలు పెడతాడు. ఒక మూలన ఒక 100 చీరలు పెట్టి 50% ఆఫర్ వాటి వరకేనమ్మా, మిగతా అన్ని యాజ్ యూజువల్గా కొనుక్కొని వెళ్ళాల్సిందే అంటారు. అవునా కాదు? దిస్ ఈజ్ అ కండిషన్ సప్లై. అంటే ఒక కమర్షియల్ బిజినెస్గా కస్టమర్ని అట్రాక్ట్ చేయటం కోసం షాపు యజమానులు పాటించే చీప్ ట్రిక్స్ని కండిషన్ సప్లై అని చెప్పి 50% గొప్ప తగ్గింపు ధరలను పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఒక గొప్ప తగ్గింపు ధరలు కేవలం ఒక ఇదిగో ఈ స్టాక్ వరకు మాత్రమే, మిగతాదంతా యాజ్ యూజువల్గా మీరు కొనుక్కెళ్ళిపోవాలని చెప్పేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ని, బిజినెస్ టాక్టిక్స్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఓట్లేసి 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని పరిపాలించండి అయ్యా అని అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇప్పించాము మేమే. ఎందుకంటే ఇదే రూములో నాకు తెలిసి నేను ఒక 300 నుంచి 400 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుంటా గత ప్రభుత్వం మీద. ఇదే మీటింగ్, ఇదే సభలో అచ్చెన్నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైనటువంటి నాయకులతో సహా సిపిఐ, సిపిఎం మాలాంటి వ్యక్తులందరం కూడా కలిసి ఇదే డయాస్ మీద కొన్ని 100 సార్లు గత ప్రభుత్వం మీద ఫైట్ చేసాం. ఎన్నో అంశాల మీద ఫైట్ చేసాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీలో ముఖ్యమంత్రిగా, వాళ్ళ తనయుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తిరుగుతున్నారు. అది మీ గొప్పతనం కాదు. మాలాంటి వాళ్ళం గత ప్రభుత్వం మీద త్యాగం చేసి పోరాటం చేసి ఇచ్చినటువంటి అధికారం ఈరోజు కండిషన్ సప్లై లాగా, గొప్ప తగ్గింపు ధరలాగా పీపీపీ అనేటువంటి ఒక మోడల్లో పెట్టేసి. పీపీపీ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట. అంటే పబ్లిక్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందంట, ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంటుందంట. ప్రజలందరూ గమనించాలి, పీపీపీ మోడల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రైవేటైజేషన్. పీపీపీ మోడల్లో పూర్తిగా ప్రైవేటైజేషన్ అంటే ఇక వైద్యంలో ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలరో ఈ 17 కాలేజీల్లో వచ్చినటువంటి 4000 సీట్లు ఎవరైతే డబ్బులు పెట్టి 50% సీట్లు కొనుక్కోగలుగుతారో, ఒక్కొక్క సీటు 5 కోట్లు, 6 కోట్లు, 3 కోట్లు, 8 కోట్లు బేసింగ్ ఆన్ ఆ కాలేజీ యొక్క కెపాసిటీని బట్టి ఆప్షన్ పెట్టి అమ్మేసేసి కోట్ల రూపాయలు తందాకి తరలు తీసి, దీని కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తాను నేను. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈరోజు ప్రభుత్వ మెడికల్ ఒక ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అంటే మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఒక హాస్పిటల్ ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. 300 హాస్పిటల్స్ పడక ఎందుకు హాస్పిటల్ ఉంటుంది అంటే పేషెంట్స్ని, అక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ని ఆ హాస్పిటల్లో ట్రీట్ చేసి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల యొక్క ట్రీట్మెంటు ద్వారా ఎలా ట్రీట్ చేయాలని మెడికల్ కాలేజీల పిల్లలకి ప్రాక్టికల్గా విద్యలు నేర్పించాలి. కాబట్టి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకి ప్రాక్టికల్గా
వాళ్ళకి పేషెంట్లు కావాలి అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉండి తీరాలి. 300 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు నిర్వహిస్తారు. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రతి మెడికల్ కాలేజీకి ఎవరైతే పీపీపీ మోడల్లో వచ్చి దీంట్లో మేము పెట్టుబడి పెట్టి ఇదిగో ఈ టెండర్ని దక్కించుకున్నారో, లీజ్ టెండర్ని దక్కించుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నర్సీపట్నం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ మోడల్ చేసి ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్కి ఆ మెడికల్ కాలేజీ ఇచ్చేశారు. ఆయన బాధ్యత ఏంటి? ఓ 400 కోట్లు 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టాలి అద్భుతంగా. దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలి, ల్యాబులు నిర్మించాలి. ఇట్లా హాస్పిటల్కి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి హంగులతోటి అతను నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు. ప్రైవేటు వాళ్లే పెట్టుబడి పెట్టి ఇవన్నీ నిర్వహించాలి. ప్రైవేటు వాళ్ళు 500 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ కట్టినప్పుడు, 500 కోట్ల రూపాయలతోటి కట్టి హాస్పిటల్ కట్టినప్పుడు, 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్లు అన్నీ డెవలప్ చేసినప్పుడు ఈ 500 కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ వ్యక్తి ఎలా రికవరీ చేసుకుంటాడు ప్రభుత్వం దగ్గర నుంచి? అంటే పెట్టుబడి పెట్టి ఇది ఇక్కడ చారిటీ బిజినెస్ చేయడానికి కోసం ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడా? రాడు కదా. సహజంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మెడికల్ కాలేజీ సీటు అడ్మిషన్స్ ప్రక్రియలో 5 కోట్లకో 10 కోట్లకో అమ్ముకొని సొమ్ము చేసుకోమని మేనేజ్మెంట్ వాళ్ళకి అథెంటికేటెడ్గా లీజ్ రాసి ఇచ్చేసారు 66 సంవత్సరాలు. అంటే 33 సంవత్సరాలు. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అనదర్ 33 years. అంటే 33 సంవత్సరాల వరకు మెడికల్ కాలేజీలో సీట్లు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి. నెంబర్ 2, ఏదైతే వీళ్ళ అనుబంధమైనటువంటి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో ప్రతి సర్జరీకి డబ్బులు తీసుకుంటారు, ప్రతి ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకుంటారు. అక్కడికి వచ్చేటువంటి అదే ప్రభుత్వ కాలేజీల్లో ఉంటే అక్కడ ఫ్రీ వైద్యం ఇవ్వాలి. కానీ ఇప్పుడు దాన్ని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండటం చేత మెడికల్ కాలేజీలో అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కంప్లీట్గా పేమెంట్ వైద్యంతో అవుతుంది. ఏదో ఒక 20% 10% పేదలకు ఫ్రీ వైద్యం అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఓవరాల్గా ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, ఎస్పెషల్లీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి 10% వాళ్ళకు కూడా, ఇది ఒక్కడికే కాదమ్మా, ఇదేమో ఎస్సీ ఎస్టీలకు లేకపోతే బీసీలకు జరిగేటువంటి అన్యాయం కాదు. అగ్రవర్ణాల్లో నిరుపేదలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు ఈ యొక్క మెడికల్ విద్యలో సీట్ల అమ్మకం ద్వారా నష్టపోతున్నారు. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ఏ విధంగా మనకు అన్యాయం జరగబోతుందో ఒకే ఒక్క మాట చెప్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పటం. పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి? గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లాగా జరుగుతాయా, ప్రైవేట్ మెడికల్ కాలేజీ లాగా జరుగుతాయా? ఆన్సర్ లేదు. పీపీపీలో ఏ విధంగా 300 కోట్లు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అతను ఏ విధంగా రేపొద్దున ప్రాఫిట్ పొందుతాడో దానికి ఆన్సర్ లేదు. ఓవరాల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి కూడా మెడికల్ విద్య రాశాడు, మెడికల్ సీట్లు అడ్మిషన్ కోసం రాశాడు, నీట్ రాశాడు. మా అబ్బాయికి 1,00,000 ర్యాంక్ వచ్చింది. సార్ వాళ్ళ అబ్బాయి కూడా నీట్ రాశాడు, వీళ్ళ అబ్బాయికి 500 ర్యాంక్ వచ్చింది. సహజంగా గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్లు జరిగితే ఇదిగో 500 ర్యాంక్ వచ్చినటువంటి వీళ్ళ అబ్బాయికి మొదటిగా సీట్ వస్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజీలో 100కి 100% మెరిట్ మీద కానీ రిజర్వేషన్ మీద కానీ ఫిల్ చేస్తారు, అమ్ముకునే పరిస్థితి లేదు అక్కడ. ప్రైవేట్ కాలేజీల్లోకి వచ్చేటప్పటికి 50% సీట్లు అమ్ముకునే అవకాశం మాకు మేనేజ్మెంట్కి ఉంది. సో ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజీల వాడినిగా నేనేం చేస్తాను, నేను వెళ్ళి ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ని అడిగా, పీపీపీ మోడల్లో అడిగా, ఏమంటే మా అబ్బాయికి 1,00,000 ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ కావాలి మెడికల్ సీట్ అన్నా. సార్ మరి మీ అబ్బాయికి 1,00,000 ర్యాంక్ అంటే 500 వచ్చిన వాళ్ళకే సీట్ లేదు, మరి మీ అబ్బాయి 1,00,000 ర్యాంక్ అంటున్నారు కదా,
మీరు ఒక 5 కోట్లు ఎంత కట్టగలుగుతారు మీరు అని. సార్ నేను ఒక 2 కోట్లు కట్టగలుగుతాను మా అబ్బాయి సీట్ కోసం అని. అదే సీట్ కోసం 2 లక్షల వాళ్ళ అబ్బాయికి 2 లక్షల ర్యాంక్ వచ్చింది. ఈ మల్లికార్జున వచ్చాడు. సార్ నేను 5 కోట్లు ఇస్తాను సార్ మా అబ్బాయికి సీట్ ఇవ్వండి. మా అబ్బాయికి 2 లక్షల ర్యాంక్ వచ్చింది. సో మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి. వాడు ఎదవా చదవటం లేదు, 2 లక్షల ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయికి సీట్ ఇవ్వాలి, 5 కోట్లు ఇస్తాను. నేను 2 కోట్లు ఇస్తానన్నా, ఈయన 5 కోట్లు ఇస్తా అన్నాడు. సో 5 కోట్లు ఇస్తానన్న ఆయనకి సీటు ఓకే. ఏలంపాటలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి. ఇది చట్టం ప్రకారం పర్మిజిబుల్ వాళ్ళకి. నేను వాళ్ళని తప్పు పట్టడంలా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ఎప్పుడు కూడా సెక్షన్ 3A ప్రకారం వాళ్ళు 50% సీట్లు వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం 50% సీట్లు అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉన్నది. ఈరోజు నువ్వు 5 కోట్ల రూపాయలు ఇస్తే 80 సీట్లు, ఒక కాలేజీలో 150 సీట్లు ఉన్నాయంటే 75 సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది. 75 సీట్లు రమారమి వరస్ట్ కేసులో 400 కోట్లు ఒక సంవత్సరంలోనే వాళ్ళ పెట్టుబడి వచ్చేస్తుంది. పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో. లేకపోతే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు చేయడండి. చంద్రబాబు నాయుడు అంత పట్టుబట్టి ఇంత రెసిస్టెన్స్ వస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి డబ్బు సంచులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తారు. దీనికి వాటా పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే 400 కోట్ల రూపాయలు ఈ రోజున ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టాలి అంటేనే 100 ఆళ్ళు ఆలోచిస్తాడు బిజినెస్ మ్యాన్. అట్లాంటిది 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి రూపాయికి 10 రూపాయలకి ల్యాండ్ తీసుకొని 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెట్టుబడి పెట్టేవాడు బెదరకుండా వెళ్తాడా? నేను చెప్తున్నా, అకార్డింగ్ టు మీ ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లోనే ఈ 400 కోట్లు 300 కోట్ల రూపాయలు వాళ్ళు దోచేసుకుంటారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ విసురుతున్నాను. పీపీపీ మోడల్ అని అర్థం కాని బ్రహ్మ పదార్థంలాగా తీసుకొస్తున్నారు కదా. పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే జరుగుతుంది అని ఒక్క మాట వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇప్పించమనండి. ఎవరు? నేను మల్లేంద్ర గారు, రెండు ప్లీజ్. ఒక్క మాట ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు మాట్లాడు. అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా కొనసాగుతుంది. అడ్మిషన్స్ ప్రక్రియ కేవలం గవర్నమెంట్ కాలేజీల ద్వారానే జరుగుతుందన్న మాట ఒక్కళ్ళ దగ్గర నుంచి రాదు, ఎవరు చెప్పటంలా. హోమ్ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు పీపీపీ అంటే తెలీదా? అసలు పీపీపీ తెలియకుండానే ఎట్లా? అసలు పీపీపీ అంటే ఏంటి అనుకున్నారు? మన P4 ఒకటి పెట్టినాడు. ఆ P4 అంటే ఎవరికి తెలియదు. ఈ పీపీపీ మోడల్ అంట. ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ మెడికల్ విద్య అంటే తెలియదు. ఆ హైకోర్టు కూడా తప్పే ఉంది. హైకోర్టు కూడా పీపీపీ మోడల్లో ఇస్తే తప్పే ఉంది. సో ఇది సిస్టమ్కి, మన జాతికి, భావి తరాలకి మెడికల్ విద్య అనేది అందని ద్రాక్షలాగా మిగిలే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మన సమాజం గొంతెత్తి అరవాల్సిన అవకాశం ఉంది. మనం రెసిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ మెడికల్ కాలేజీలు విద్యని ఈ విధంగా ఎలో చేస్తే రేపొద్దున ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ అనే ప్రక్రియ మొత్తాన్ని తీసివేసి కంప్లీట్గా ప్రైవేట్ పరం ఆల్రెడీ చేసేసారు, ఇంకా కొత్తగా చేయడానికి ఏం లేదు. కానీ మెడికల్ విద్య లాంటి దాన్ని కూడా పిల్లలకు దూరం చేసేటువంటి విధానం పట్ల మనం గొంతెత్తకపోతే భావిత